అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ టు ఎన్కే ఫుడ్ అండ్ ఫ్యాషన్. ఈరోజు క్యారెట్ హల్వా సింపుల్గా ఇలా ఒకసారి దానికి కావాల్సినవి 1/2 kg క్యారెట్ తురిమి పెట్టుకోవాలి, 1/4 కిలో చక్కెర, దానికి స్వీట్ సరిపోతుంది, 3 టేబుల్ స్పూన్ నెయ్యి, కాజు 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని దాంట్లో ముందుగా కాజు ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించుకోవాలి. అది అలాగే పక్కన పెట్టుకొని దాంట్లోనే క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ వేసి 5 minutes బాగా కలియబెట్టాలి. నెయ్యిలోనే కొంచెం సేపు బాగా అది పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలియబెట్టాలి. ఇది మా కిచెన్ టైల్స్ అండి, ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. బాగా కలుపుతూ ఉండాలి, పచ్చి వాసన వెళ్ళేంత వరకు. దాంట్లో 1 గ్లాస్ పాలు వేసుకోవాలి. పాలతోనే ఉడికిస్తే బాగా టేస్టీగా ఉంటుంది క్యారెట్ హల్వా. వాటర్ అసలు వేయకూడదండి, పాలు ఒకటే వేయాలి, అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది క్యారెట్ హల్వా. బాగా కలిపి మిక్స్ చేసుకొని దాన్ని మూత పెట్టేసి ఒక 10 minutes పక్కన పెట్టేయాలి. అదే ఉడికించాలి, మధ్యలో కలబెడుతూ ఉండాలి. అది ఉడికిందా లేదా అని మధ్యలో చూస్తూ కలబెడుతూ ఉండాలి. క్యారెట్ మెత్తబడిన తర్వాత చక్కెర వేసి బాగా కలపాలి. అది వాటర్ లాగా లేకుండా బాగా దగ్గరగా వచ్చేలాగా బాగా కలుపుతూ ఉండాలి. 5 minutes మూత పెట్టేసి ఉంచాలి. దాంట్లోనే కొంచెం ఇలాచీ పౌడర్ వేసి కలపాలి. లూజ్గా అయితే ఉండకూడదండి, టైట్గా ఉంటేనే బాగా టేస్టీగా ఉంటుంది. కావాలంటే దాంట్లో కోవా కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఇప్పుడు కోవా లేదు, అందుకని నేను పాలతోనే చేశానండి. సూపర్ టేస్ట్ అండి, ఇలా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎన్కే ఫుడ్ అండ్ ఫ్యాషన్.